నేను చెప్తున్నారు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందంగా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పకుండా కర్మ దానికి కర్మని కర్మ కర్మ దాని పనికి ఎవరికి వదలదు. ఎస్, నేను చెప్పినా చెప్పకపోయినా కర్మ ఎవరిని వదలదు అని చెప్తున్నారు కేశవ్ గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒకటండి, అందరికీ అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి ఎప్పుడో నేనేమంటా అంటే ఇవన్నీ చేసి శిక్ష అనుభవించడం కంటే వాళ్ళకి ఈరోజు చెప్తే సరిదిద్దుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సరిదిద్దుకుని ఎక్కడ నిజమే కదా, అది నిజమైతేనే నమ్మండి, అబద్ధమైతే నమ్మాల్సిన అవసరం లేదు. నిజమని నమ్మితే మీ మనస్సాక్షి అవును నిజము, ఇలా చేయడం వలన నిజంగానే మన వంశము, మన కుటుంబము, మన పిల్లలు ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవిస్తారు. మనం ఇలా వచ్చి ఒక ఆడపిల్లల్ని మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎవరో వాళ్ళకి తెలియని ఆడపిల్లని ఒక విధంగా మనము మాటలు అంటే నీచపు మాటలు మాట్లాడి బాధ కలిగించినప్పుడు ఆ ఆడపిల్లల ఘోష, ఆడపిల్లల బాధ, ఆ ఆడపిల్లలు పెట్టిన శాపాలు పాపాల రూపంలో వడ్డీ రూపంలో తగిలి వడ్డీకి వడ్డీ తగిలి ఖచ్చితంగా మన వంశాలకి, మన పిల్లలకి అందరికీ తగులుతాయనేసని వాళ్ళ గ్రహించి తప్పకుండా కొంతమంది మారే వాళ్ళు ఉంటే మారుతారు, లేదు మారని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మనం ఏమి ఆప్షన్ అయితే చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు కాలం చాలా గొప్పది. కాలం ప్రతి ఒక్కటి రిటర్న్ ఇస్తుంది. నేను నమ్మాను, నేను చూశాను ప్రతిదాన్ని. నేను కాలము ఎలాంటి ఈరోజు ఒక ఫైర్ లాగా వెలిగిన అంటే చాలా ఇదిలాగా ఇదైన వాళ్ళనే కాలం ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్ళిందో, అధర్మంగా బ్రతికిన వాళ్ళని ఎలాంటి పరిస్థితి నుండి ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిందో నేను నా అనుభవంతో తెలుసుకున్న దాన్ని నేను. అందుకనే ఇది గట్టిగా చెప్తా నేను. వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ. రిప్లై ప్లీజ్ ఆగండి, నేను కొంతమందికి నేను రిప్లై ఇవ్వలేదు, ఎవరు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి. లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి. 100% కరెక్ట్గా చెప్పారు అక్కగారు. కొందరు ఆడవాళ్ళు చేసే తప్పులకు మీలాంటి మంచి వారికి సమాజం తప్పుగా అనవసరంగా అపార్థం చేసుకుంటారు. మీరు మాత్రం ధైర్యంగా మాట్లాడండి, ఎవరికి భయపడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. నేను భగవంతుడికి ఒక్కరికే నేను ఏదైనా కానీ ఆయనకు కూడా భయపడను. ఎందుకునంటే నేను ఆయన నమ్ముతా. నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే ప్రేమ. నేను ఒక బిడ్డగా నాకు ఏదైనా బాధ వస్తే నాకు ఈ బాధ వచ్చింది నువ్వు ఎందుకు తీర్చవనేసని నేను అడుగుతా. ఎందుకంటే నేను ధర్మంగా ఉన్నప్పుడు నేను అధికారంగా అడిగే హక్కు నాకు ఉంటుంది ఆయన్ని. నేను ఎప్పుడైతే అధర్మంగా ఉంటానో, నేను ఎప్పుడైతే ఇంకొకలా ఇది చేస్తానో అప్పుడు నేను ఆయన అడిగే అధికారం నాకు ఉండదు. నాకు భయం వేస్తుంది. నాకు భయం లేదు, భగవంతుడు అంటే భయం లేదు. నేను ఆయనను కూడా నేను ధర్మంగా ప్రేమతో నేను నా హక్కుగా అడుగుతాను. నేను ఆయన అంటే ఒక బిడ్డ తండ్రిని ఏ అధికారము ఏ హక్కుతో అడుగుతాదో నేను కూడా భగవంతుని అదే అధికారం అదే హక్కుతో అడుగుతా. ఆ అధికారం ఆ హక్కుని సంపాదించుకోవాలంటే ధర్మంగా బ్రతకాలి. మనం నడుచుకునే ప్రతి నడవడిక ఒక మాట మాట్లాడినప్పుడు అరే నువ్వు ఇన్ని పాపాలు చేశావు, నువ్వు ఈ మాట మాట్లాడే అధికారం నీకుందా అని మన మనస్సాక్షి మనం ప్రశ్నించింది అనుకోండి, అదొక్కటే చాలు నువ్వు పనికిరాని వాడవని చెప్పడానికంటే ఎవరికైనా మనం వెళ్ళి ఒక చోట నిలబడి ఒక ప్రశ్న వేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని అంటది, నువ్వు నిజంగానే ఈ ప్రశ్న వేసే అధికారం నీకుందా అని. ఆ ప్రశ్న ఒక్కటే చాలు మనం ఏంటని, మన క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి. ఆ ప్రశ్న మన మనస్సాక్షి రాకుండా ఉండాలంటే ఒక పర్సన్ కరెక్ట్గా ఉండాలి. ప్రమోద్ గారు థ్యాంక్ యూ.